స్ట్రాబెర్రీ మొక్క నాటడానికి బోన్ మీలు, అలాగే కోకోపీట్, గార్డెన్ సాయిల్, ఇసుక, వర్మి కంపోస్ట్. ఈ వర్మి కంపోస్ట్ 30%, ఇసుక 10%, గార్డెన్ సాయిల్ 50%, కోకోపీట్ వచ్చి 10%. దీన్ని మనం ఇలా రేషియో కలుపుకుని పెట్టుకోవాలి. ఈ క్లోన్ పార్ట్ అంటే ఈ వేరు భాగం ఎక్కడైతే మనకు తగులుతుందో అక్కడ మనం కొంచెం బోన్ మీల్ అనేది వేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ బోన్ మీల్ వేసుకుంటే మనకి మొక్క బాగా ఇదిగా ఉంటుంది డెవలప్ అవ్వడానికి. ఇన్ని రంధ్రాలు ఉండాలి. వెడల్పు ఎంతైనా ఉండొచ్చు, లోతు తక్కువ ఉన్నా పర్వాలేదు. వెడల్పు మటుకు ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే దీని లీవ్స్ ఇలా డెవలప్ అవుతాయి కాబట్టి అవి నేలకు తగలకుండా ఉండేలాగా మనం మల్చింగ్ వేసుకోవాలి. నేలకు తగిలితే ఆకు పాడైపోయి మనకి బడ్స్ అవి రావడానికి వీలు పడదన్నమాట. దీనికి కావాల్సిన రేషియోలో ఇలా కలుపుకోవడం. మనం 50% సాయిల్ ముందు చెప్పినట్టుగానే 30% వర్మి కంపోస్ట్, 10% ఇసుక, 10% కోకోపీట్, అక్కడికి 100% అవుతుంది. ఎడిషనల్గా మనం యాడ్ చేసేది ఒక్క బోన్ మీల్ మాత్రమే. రంధ్రాలు మటుకు ఎక్కువగా ఉండాలి. డ్రైనేజ్ హోల్స్, వాటర్ కొద్దిగానే ఇష్టపడుతుంది. 7 hours మనకి ఎండ కావాలి దీనికి కంపల్సరీ. ఇదేమీ చల్లదనంలో పెరుగుతుంది కదా అని ఎండ లేకుండా ఉండే మొక్క కాదు. నేను ఈ చెక్క బాక్స్ని కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ కవర్ చేసి ఉంది, నాకు కొంత మల్చింగ్ ప్లేస్ కవర్ అవుతుందని చెప్పేసి అని. ఇందులో కూడా ఎలా వేసానో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఈ పాట్కి నాకు 50% అంటే దీంతో నాకు 2 tumblers మట్టి పడుతుంది, అంటే గార్డెన్ సాయిల్ పడుతుంది, అంటే అక్కడికి 50% అవుతుంది నాకు. తర్వాత వచ్చేసి దీంట్లో హాఫ్ కోకోపీట్, హాఫ్ ఇసుక వేస్తే సరిపోతుంది. అలాగే 30% అంటే మనకి దీంట్లో ఫుల్ వేసిన తర్వాత హాఫ్ వేస్తే నాకు వర్మి కంపోస్ట్ సరిపోతుంది. అలాగే ఎవరికి వాళ్ళు మెజర్మెంట్ చేసుకోవాలి. ఓకేనా? ఎన్ని టంబ్లర్ నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను, నాకు అందుబాటులో ఉన్నది. లేదంటే ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకోవచ్చు. గార్డెన్ సాయిల్ 2 cups, దీంతో అంటే 2%. అంటే నేను ఈ టంబ్లర్కి మాత్రమే చెప్తున్నాను. తర్వాత వర్మి కంపోస్ట్ 30% అంటే ఇలా ఫుల్గా వేసుకున్నాక కొంచెం అలా కొద్దిగానైనా వేసుకోవచ్చు, లేకపోతే ఫుల్గా కంటైనర్ అయినా మీ చాయిస్. ఇలా వేసేసి ఇంకా మనకి 10% కోకోపీట్ కదా, ఇలా జస్ట్ ఒక గుప్పుడు, మన గుప్పుడుతో గుప్పుడంత వస్తుంది అంతే. అంటే ఈ టంబ్లర్కి నాకు ఈ ఎడ్జ్కి వరకు వచ్చేటట్టు వేసుకున్నాను. తర్వాత వచ్చి ఇసుక బాగా కడిగేసింది వానలో తడిసిపోవడం వల్ల నేను ఇసుకను కూడా నా గుప్పుడు మెజర్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత పైన దీనికి అంటేలాగా దీనికి ఇలా తగిలేలాగా, మొక్క రూట్స్కి తగిలేలాగా నేను బోన్ మీల్ అంటించాను. లేదంటే మీరు పౌడర్ కూడా అక్కడ ఆ ప్లేస్లో వేసి పెట్టుకోవచ్చు. బాగా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చూసారు కదా, ఎంత తడి లేదు, అలాగే నీటి లేదు, పొడి పొడిలాడుతూ. అంటే ఇలాగ డ్రైనేజ్ అంటే ఇలాగ శాండ్ సాయిల్ ఉండాలి, ఎక్కువ నీరు తడి ఉండకూడదు, అలాగే నీరు పోయకుండా కూడా ఉండకూడదు, కొంచెం పోసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కంటైనర్లో పెట్టేసుకుందాం. మనం ఈ మట్టి అంతా ఇలా ఫిల్ చేశాక కొద్దిగా బోన్ మీల్ ఇక్కడ వేసుకుని, అంటే ఈ క్లోన్ పార్ట్ ఏదైతే ఉందో ఈ మొక్క పార్ట్ దెబ్బతినకుండా మనం దీన్ని ఇందులో పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ చుట్టూ మనం మట్టితో కవర్ చేయాలి. ఈ పార్ట్ మొత్తం కప్పబడిపోకుండా ఈ చుట్టూ మట్టి వేసుకోవాలి. మల్చింగ్కి మనం ఎండుటాకుల్ని యూజ్ చేయాలి. అంతేనండి, ఇదే మన స్ట్రాబెర్రీ మొక్క నాటుకోవడం. ఎక్కువ డ్రైనేజ్ హోల్స్ ఉండాలి. ఇదే రేషియోలో నేను ఇసుక ఇవన్నీ కూడా ఈ కంటైనర్ నింపడానికి తీసుకున్నాను. ఆల్రెడీ అన్నీ కలిపేసిన సాయిల్ ఇది. దీన్ని ఇందులో పోసేసుకొని నేను మట్టిని మల్చింగ్ చేసి మొక్కలు ఎలా పెట్టుకుంటానో చూద్దాం. ఇది 50% అయితే ఇది 30%, ఇసుక 10% కాబట్టి దీంట్లో ఆఫ్ వేసాను. అలాగే వర్మి కంపోస్ట్ కూడా ఈ రేషియోకి తగ్గట్టు 10% తీసుకున్నాను. టోటల్ 100% అయిపోయింది. ఇలా కప్పుతో నేను బోన్ మీల్ తీసుకున్నాను. ఆ పైన లేయర్లో వేసేసి మొక్కలు నాటుకోవడమే. నేను 4 plants తీసుకున్నాను ఈ పాట్కి. చూసారు కదా, ఆల్రెడీ మట్టి అంతా ఇక్కడ సరిపోయింది. నేను తెచ్చిన మట్టి ఈక్వల్గా
మనం ఇదంతా పరిచేసుకుని ఇప్పుడు బోన్ మీల్ ఇలా వేసుకున్నాం. అంటే 4 ప్లాంట్స్ కాబట్టి నాకు పక్కన ఇది వచ్చిన. ఇప్పుడు దీన్ని ఇలా హోల్డ్ చేసుకుని సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లాంట్. థర్డ్ ప్లాంట్ అంటే 4 పడతాయి. ఇక్కడ మనం మామూలుగా ఈ మట్టి ఎడ్జెస్ దగ్గర కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎక్కడ నేలకి టచ్ కాకుండా, మట్టికి అంటుకోకుండా దీంట్లో ఇలా నాటాను. దీంట్లో కూడా ఇలా నాటాను.